తోలోలి చేస్తా. అయ్యయ్యో! మిమ్మల్ని కాదండి, పల్లీలకి. ఎందుకంటే పప్పు చెక్కల కోసం తోలుంటే చేదొస్తది కాబట్టి. అర్థమైంది కదా! ఈరోజు మన యుఎన్‌డై ఫుడ్స్‌లో దేని గురించి చెప్తున్నానో. కొంతమంది చెక్కలంటారు, మరికొంతమంది అప్పలంటారు, మరికొంతమంది గారెలంటారు. మీ ఏరియాలో మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, పిండి కలిపేప్పుడు చల్లటి నీళ్ళ కన్నా వేడి వేడి నీళ్ళతో పిండి కలిపితే చాలా గుల్లగా వస్తాయి. అండ్ బీట్రూట్, క్యారెట్ చెక్కలకి అయితే క్రేజ్ టేస్ట్ ఉంటది. దానికోసం బీట్రూట్, క్యారెట్‌ని మిక్సీ పట్టేస్తాను. అప్పలు ప్రిపేర్ చేయాలంటే మెయిన్‌గా మనకి ఆయిల్ చాలా ఫ్రెష్‌గా ఉండాలి. లేదు అనంటే ముక్క స్మెల్ వచ్చేసి తొందరగా పాడైపోతాయి. చూసారు కదా ఎంత ఫ్రెష్‌గా మంచి ఆయిల్ యూజ్ చేస్తున్నామో. మళ్ళీ మళ్ళీ రీయూజ్ అనేది అసలు జరగదు. అండ్ బీట్రూట్ చెక్కలు చూస్తేనే కలర్ టెంప్టింగ్‌గా ఉంది. అండ్ ఈరోజు 3 రకాల చెక్కలు చేస్తున్నాము. చెక్కల, అప్పల, గారెల మీ ఇష్టము. సగ్గుబియ్యం చెక్కలు, పప్పు చెక్కలు అండ్ బీట్రూట్, క్యారెట్ చెక్కలనమాట. వీటిలో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర నుండి ప్రతీదీ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అండ్ బయట దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ సంగతి తెలియందేం కాదు. మేమైతే మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యూజ్ చేసి చక్కగా పిండి వంటల్ని ప్రిపేర్ చేస్తాం. టేస్ట్ కూడా అదే రేంజ్‌లో అదరహు అన్నమాట. అలా ఉంటుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. అదన్నమాట సంగతి. మీకు కూడా కావాలనుకుంటే మన పేజ్‌ని ఫాలో చేసేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి.